భాగంగా 1000 రోజుల సంరక్షణ పోషం పక్వాడాలోని ఈసారి 4 థీమ్స్ ఇచ్చారండి. అందులో 1000 రోజుల సంరక్షణ, బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఒకటి, సీఎంఎం అని ఒక కొత్త కాన్సెప్ట్ ఒకటి, హెల్త్ చెకప్స్ ఒకటి, 4 థీమ్స్ మీద మేము ఈ పోషం పక్వాడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి 4 స్టాల్స్ పెట్టడం జరిగింది. అందులో 1000 కేర్ అనేది బాగా అంటే 1000 కేర్ యొక్క సంరక్షణ అనేది ఎందుకు అవసరం అనేది మేము పిక్చర్స్ రూపంలో కూడా చూపిస్తున్నాము. 1000 డేస్ అంటే గర్భం ధరించినప్పటి నుంచి కూడా బిడ్డకి 2 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఉన్న సమయాన్ని మనకి 1000 డేస్ కేర్గా చెప్తాము. గర్భస్థ దశలో 270 డేసు, అట్లానే 360 డేస్, పుట్టిన తర్వాత 365 డేసు, అలాగే 2 ఇయర్స్కి 365 డేస్ కలిపితే 1000 డేసు. ఈ డేస్ అనేవి బిడ్డ మీద తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఫోకస్ చేసినట్టయితే బిడ్డ తర్వాత అభివృద్ధి, తన తాలూకు ఉత్పాదకత అనేది చాలా బాగుంటుంది. మనం ఎన్నో చూస్తున్నాము. ఈ దేశానికి కావాల్సిన పౌరులు ఎప్పుడూ ఆరోగ్యంగా చాలా ప్రొడక్టివిటీగా పెరగాలి తప్పితే ఈ తెలియని తనంతో పిల్లలు చాలా రోగాల బారిన పడవడం, అలాగే బరువు తక్కువగా ఉండడం, ఇలాంటి విషయాలు చాలా బాధిస్తున్నాయి. కాబట్టి వాటిని తగ్గించే క్రమంలో 1000 డేస్ కేర్ మీద ఎక్కువ ప్రచారం చేయడం జరుగుతుందండి. గర్భవతి కన్సీవ్ అయిన దగ్గర నుంచి ప్రెగ్నెంట్ టైంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి, 4 చెకప్స్ చేసుకోవాలి, టీటీ ఇంజెక్షన్ చేసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి విషయాలు చెప్తూ పుట్టగానే కొలెస్ట్రాల్ ఫీడింగ్ అనేది బిడ్డకు చాలా అవసరం. కొలెస్ట్రాల్ ఫీడింగ్ తెలియక చాలామంది ఇవ్వటం లేదు. అలాగే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మీద చెప్తాము. అలాగే కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు అదనంగా బిడ్డ అవసరాలకు తగినట్టుగా అదనపు ఆహారం ఇవ్వడం చాలా అవసరం. కాబట్టి ఆ విషయాల మీద ఎంత పరిమాణం ఇవ్వాలి, రోజులో ఎన్నిసార్లు పెట్టాలి, ఏ రకంగా పెట్టాలి, ఇవి చాలా విశదంగా వివరించి తల్లులందరికీ గర్భవతిగా నమోదైన వెంటనే బరువు ఎంత ఉండాలి, గర్భస్థ టైంలో ఆమె బరువు ఎంత పెరగాలి, టీహెచ్ఆర్ అంగన్వాడీ నుంచి ఇచ్చే టీహెచ్ఆర్, టీటీ ఇంజెక్షన్స్, ఆరోగ్య పరీక్ష తనిఖీలు అన్నీ కూడా అంటే చెప్పడంతో పాటు పిక్చర్ రూపంలో చూపిస్తే ఇక్కడ చాలామంది తల్లులకు అవగాహన అనేది ఈజీగా అవుతుందని చెప్పి మేము ఈ రకమైనటువంటి స్టాల్ని పెట్టాము. ఇది 2 ఇయర్స్ వరకు ఇక్కడికి వచ్చేసిందండి. వెంటనే బిడ్డకి ఏ ఫామ్లో ఇవ్వాలి, లిక్విడ్, అలాగే బరువు తక్కువగా ఉండడం, ఇలాంటి విషయాలు చాలా బాధిస్తున్నాయి. కాబట్టి వాటిని తగ్గించే క్రమంలో 1000 డేస్ కేర్ మీద ఎక్కువ ప్రచారం చేయడం జరుగుతుందండి. గర్భవతి కన్సీవ్ అయిన దగ్గర నుంచి ప్రెగ్నెంట్ టైంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి, 4 చెకప్స్ చేసుకోవాలి, టీటీ ఇంజెక్షన్ చేసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి విషయాలు చెప్తూ పుట్టగానే కొలెస్ట్రాల్ ఫీడింగ్ అనేది బిడ్డకు చాలా అవసరం. కొలెస్ట్రాల్ ఫీడింగ్ తెలియక చాలామంది ఇవ్వటం లేదు. అలాగే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మీద చెప్తాము. అలాగే కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు అదనంగా బిడ్డ అవసరాలకు తగినట్టుగా అదనపు ఆహారం ఇవ్వడం చాలా అవసరం. కాబట్టి ఆ విషయాల మీద ఎంత పరిమాణం ఇవ్వాలి, రోజులో ఎన్నిసార్లు పెట్టాలి, ఏ రకంగా పెట్టాలి, ఇవి చాలా విశదంగా వివరించి తల్లులందరికీ కూడా అంగన్వాడీ సెంటర్స్లో చెప్తున్నాము, జిల్లా లెవెల్లో చెప్తున్నాము, స్టేట్ లెవెల్లో చెప్తున్నాము. ఎక్కడ వీలైతే అక్కడ తల్లులకు అవగాహన ఇచ్చే కార్యక్రమం చేయటం వల్ల ఈ 2 ఇయర్స్లో మనం వేసినటువంటి పునాది రాబోయే తరాలలో ఒక తరాన్ని చాలా మంచిగా తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొని ఈరోజు ఈ 1000 డేసు 1 నుంచి 18 స్టెప్స్ రూపంలో మేము ఇక్కడ కాన్సెప్ట్ పెట్టామండి. ఫస్ట్ మేము చెప్పాము. దీంతో పాటు నవచేతన అనే కార్యక్రమం కూడా ఉందండి. నవచేతన కార్యక్రమం ఇది 0 నుండి 3 ఇయర్స్ లోపు బిడ్డలకి మనము 3 ఇయర్స్కి అంగన్వాడీకి వెళ్తేనే చదువు అని చెప్పుకుంటున్నాం. కానీ అంగన్వాడీకి వెళ్ళక ముందు కుటుంబ సభ్యులు తల్లి తండ్రి అందరూ కూడా బిడ్డలకి వేరే కృత్యాలు ఇవ్వడం ద్వారా ఇక్కడ కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే బిడ్డలకి పనుల్లోని మనము చేర్చుకోవటం వల్ల బిడ్డల్లో ఈ సూక్ష్మ కండరాలు, స్థూల కండరాలు డెవలప్ అవుతుంది, వర్క్ నేర్చుకుంటున్నారు. అలాగే ఎక్కువ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం వల్ల స్పర్శ ఏంటి, కథలు చెప్పడం ఏంటి, ధ్వనులు అనుకరించడం ఏంటి అనేది కొన్ని సెలెక్టివ్ పిక్చర్స్ ద్వారా మేము ఈరోజు ఈ స్టాల్ అనేది పెట్టడం జరిగిందండి. చాలా వరకు చూసుకుంటే ఇంత అవగాహన పౌష్టికాహారం గురించి అలాగే స్టార్టింగ్ నుంచి ఏదైతే 1000 రోజుల ప్లాన్ మీకు ఉందో దాని ప్రకారం మీరు అవగాహన కలుగుతారు.
కొన్ని సందర్భాల్లో అనుకోని సందర్భాల్లో దురదృష్టవశాత్తు మాతా శిశువు అంటే శిశు మరణాలు కూడా జరుగుతున్నాయి. సో వైపు కూడా ఎలా సిజేరియన్ కార్ప్ సంబంధించి వాటి పట్ల కూడా అవగాహన కల్పిస్తుంది. చెప్తామండి, ఖచ్చితంగా బర్త్ ప్లాన్ చెప్తాము. మాకు ఇదంతా కూడా ఇంకా సైకిల్ అనమాట. నమోదు చేసుకున్నాము అంటే మా అండర్లోకి గర్భవతి వచ్చేసింది, ఆమె రిస్క్ ప్రెగ్నెంటా కాదా అన్నది కూడా మేము కనిపెట్టి రెగ్యులర్ అమ్మాయిని మానిటరింగ్ చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా సూపర్వైజరు, డైరెక్ట్గా అంగన్వాడీ కార్యకర్త చేసి తనకి తగు సమయంలో తగు సలహాలు ఇవ్వటం వల్ల మ్యాక్సిమం నార్మల్ డెలివరీలు అవుతున్నారండి. సిజేరియన్స్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తేలికపాటి వ్యాయామం అంటున్నారు, అవి లేకపోవటం వల్ల కూడా కొంచెం కనే క్రమంలో సిజేరియన్స్ కూడా శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్ని విషయాల మీద అయితే మేము అవగాహన, మా యొక్క జాబ్ చార్ట్ అండి అది.